నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన దూకుడు పెంచిందా? రాయలసీమలో పట్టు నిలుపుకునేందుకు అక్కడున్న నేతలను అంటే ఏకతాటిపైకి తెచ్చేసి ఇది మన శక్తి అని నిరూపించేందుకు ఏదైనా స్కెచ్ వేస్తుందా అని అంటే, రేపు రాబోయే రోజుల్లో రాయలసీమలో జనసేన బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని అర్థము రేపు వాళ్ళు సమాయత్తం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది కదా. ఏంటి మాస్టర్ ప్లాన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడలే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మొన్న రాయలసీమలో బలిజ ఆత్మీయ సమావేశం వేరే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అంటే రాయలసీమ ప్రాంతం, రాయలసీమలోనే. ఇప్పుడు చూసుకుంటే ఓవర్ రాయలసీమలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫేస్బుక్ లో కూడా పోస్టర్ రిలీజ్ చేశారు, హల్చల్ చేస్తుంది. ఏం జరుగుతోంది? ఇవి మిర్యాల వెంకట్రావు గారు రోజులు కాదండి. ఎందుకంటే మిర్యాల వెంకట్రావు గారు ఒక మాట చెబితే, ఒక పిలుపుని అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో తరలివచ్చి కులస్తులు ఆయా సభల్ని, సమావేశాల్ని జయప్రదం చేసి రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళు. అది టైగర్ కా హుకుం అన్నమాట. అందుకే మిర్యాల వెంకట్రావు గారిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు, ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా వాళ్ళు అయినప్పటికీ ఆయన రాజమండ్రిలో పెరిగి విశాఖలో స్థిరపడిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా వాళ్ళు ఆయనని సొంతం చేసుకున్నారు. ఎందుకంటే 82 ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారు తిరుపతి గుడివాడలో గెలిస్తే తిరుపతి నుండి రాజీనామా చేసి ఇక్కడికి బలిజలకు అవకాశం ఇవ్వండి అని మిర్యాల వెంకట్రావు గారు ఒక్క పత్రికా ప్రకటన చేస్తే ఎన్టీ రామారావు గారు రాజీనామా చేసి బలిజ కులస్తురాలైన డాక్టర్ కత్తుల శ్యామల గారికి తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన విషయాన్ని ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇక్కడ మొన్న జరిగినటువంటి నంద్యాలలో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో తీర్మానాలు కావచ్చు, ఆ సమావేశంలో రాజ్యాధికారానికి సంబంధించి చేరువ కావడానికి, రాజ్యాధికారంలో జనాభా దామాషా ప్రకారంలో వాళ్ళ యొక్క విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో కూడా వాళ్ళకు రావాల్సినటువంటి వాటాతో పాటు రాజకీయంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా గురించి కూడా వాళ్ళు అక్కడ చర్చించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా ఆ సభ కొనసాగింది. సరే, ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో మరీ ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమను మరియు ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఒక శంఖారావం, బలిజ శంఖారావం జనసేన ఆధ్వర్యంలో, జనసేన వెనక నుండి ఉండి వెన్నుదన్నులు అందిస్తూ నిర్వహించేటటువంటి కార్యక్రమంగా దీనికి ప్రచారం కల్పించారు. గతంలో మీకు ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్న విషయం ఏంటంటే, చేగుండి హర్రామజోగయ్య గారు కాపు సంక్షేమ సేన అని ప్రారంభించి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో ఆయన పలు దఫాలుగా ఆయన చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గం ఎక్కడ ఏ స్థానాలలో నిర్ణయాత్మక శక్తిగా ఉంది, ఓటర్లుగా వాళ్ళు అభ్యర్థుల జయాపజయాలను ఏ విధంగా వాళ్ళు తీర్పునివ్వబోతున్నటువంటి స్థాయిలో ఉన్నారు. అటువంటి విషయాలేవో పవన్ కళ్యాణ్ గారితో చర్చించడమే కాకుండా తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చుందని హర్రామజోగయ్య గారు ముందస్తుగా 175 స్థానాలలో 55-56 స్థానాలు జనసేన భాగస్వామ్యంలో కోరాలి. 55-56 స్థానాలకు వీరు ఆశావహులు, జనసేన ఆశావహులు వీరిలో ఎవరినైనా ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేయడం చెప్పి ఆయన ఉత్తరాలు విడుదల చేసి పత్రికా ప్రకటనలు ఇచ్చి వాటి గురించి తెలుగు రాజ్యంలో కూడా మనం విశ్లేషణ చేశాం. దానికి సంబంధించి దానికిను మాకు ఎటువంటి సంబంధం లేదని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసి ఇట్లాంటివన్నీ ప్రహసనాలన్నీ గతంలో జరిగాయి. ఇక్కడ ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, మొన్న విజయవాడలో జరిగినటువంటి కాపు చైతన్య రథం, ఇది రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు గారి నాయకత్వంలో వైకాపాలు ఉన్నటువంటి కులస్తులందరూ కలిసి, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు, రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు వైకాపాలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సంఘీయులంతా చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఒక సభ నిర్వహించుకున్నారు. చాలా అట్టహాసంగా జరిగింది. అయితే అది ఈ సామాజిక వర్గాన్ని ఒక విధంగా ఆత్మరక్షణలో కూడా పడవేసిందని చెప్పొచ్చు. మనం దీని గురించి గతంలో కూడా విశ్లేషణ చేసాం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కులస్తుల యొక్క సభగానో సమావేశంగానో నిర్వహిస్తే ఏమవుతుందంటే, ప్రజలలో, కులస్తులలో, మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలలో మీరంటే చులకన భావం, పలుచని అభిప్రాయం మీ మీద ఏర్పడిపోతాయి అని సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే నేను పలానా పార్టీలో ఉన్నాను కాబట్టి నా సామాజిక వర్గం వాళ్ళంతా, ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా మేమందరం కలిసి ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాము అని పెట్టుకున్నటువంటి ఒక కుంపటి. వెంటనే విజయవాడలో జరిగినటువంటి కాపు చైతన్య రథం అట్టహాసంగా దాన్ని అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు. కాపు చైతన్య రథం అని ఒక పాట ఏదో విడుదల చేశారు.
తీరా చూస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి వందల సంఖ్యలో మాత్రమే, వేల సంఖ్యలో తరలి వచ్చేస్తున్నారు, హాజరైపోతున్నారు. అంటే కేవలం వందల సంఖ్యలో కూడా హాజరవునటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తాము, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళు చేసినటువంటి తీర్మానం. అదొక తీర్మానం. ఇప్పుడు రాయలసీమకు వచ్చేటప్పటికి అసలు రాయలసీమ యొక్క అస్తిత్వం కానీ, రాయలసీమ యొక్క మూలాలు కానీ, మరీ ముఖ్యంగా సామాజిక వర్గం ఎదుర్కొన్నటువంటి వివక్ష కానీ, సామాజిక వర్గం ఇక్కడ కోల్పోయినటువంటి అవకాశాలు కానీ, ఎప్పుడూ ఎవరైనా సరే ఒక ఎన్నిక వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు వస్తాయి, 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ ఎన్నికలకు వస్తే అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశాన్ని ఈ సామాజిక వర్గం కోల్పోతుంది, ఈ సామాజిక వర్గానికి కల్పించలేదు. అంటే అర్థం ఏంటంటే 5 సంవత్సరాల కాలం పాటు ఈ సామాజిక వర్గం అణిచివేయబడింది, రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడింది, అభివృద్ధికి దూరంగా ఆమడల దూరంలో ఎక్కడో ఆగిపోయింది సామాజిక వర్గం అనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకే ఇందాక నేను ప్రారంభించడమే ఇవి మిర్యాల వెంకట్రావు గారి రోజులు కాదు అన్న. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, లాజిస్టిక్స్ పెరిగాయి, ఇవాళ అందరం ఒక క్లిక్ దూరంలో మనం అందరం కూడా కమ్యూనికేట్ అయ్యేటటువంటి, కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ రోజు మిర్యాల వెంకట్రావు గారు చేసినటువంటి ఒక ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఎన్టీ రామారావు గారు లాంటి ముఖ్యమంత్రిని 1985 ఎన్నికలకు వచ్చేటప్పటికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 10 స్థానాలు బలిజలకు ఇవ్వాలని ఆలోచించి, ఏది రాజంపేట లోక్సభ స్థానం సుభాష్ పాలకొండరాయుడు గారితో పాటు 8 స్థానాలలో శాసనసభ్యులుగా పోటీ చేసేటటువంటి అనంతపురం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, కడప కావచ్చు, రాజంపేట కావచ్చు, తర్వాత మనకి తిరుపతి కావచ్చు, ఈ స్థానాలు ఆయన దర్శి కావచ్చు, కావలి కావచ్చు, ఈ స్థానాలన్నీ ఎన్టీ రామారావు గారు ఎందుకు కేటాయించంటే ఈ సామాజిక వర్గం యొక్క తీవ్రతను ఎన్టీ రామారావు గారు అర్థం చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలను శాసించినటువంటి నాయకులు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలు ప్రభావితం చేసినటువంటి నాయకులు కావచ్చు, ఇవాళ ఆర్థికంగా అప్పటికంటే ఇవాళ ఉన్నటువంటి రోజులలో పరిస్థితులు చాలా మెరుగ్గా, చాలా హృదయంగా ఉన్నాయి. సామాజిక వర్గం చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఒకవైపు కర్ణాటక, మరొక వైపు తమిళనాడు కాబట్టి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా బెంగళూరుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చెన్నైకి వెళ్ళినటువంటి వాళ్ళు, చాలామంది హైదరాబాద్కు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటే శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, చంద్రగిరి, పలమనేరు, పొంగనూరు, తంబళపల్లి, మదనపల్లి 8 శాసనసభ నియోజకవర్గాల్లో బలిజలు నిర్ణయాత్మక శక్తి. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలు తీసుకుంటే ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. 2019 ఎన్నికల్లో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 140 స్థానాల్లో ఆయన పోటీ చేస్తే 35 స్థానాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీలకు విడిచిపెడితే 140 స్థానాల్లో పోటీ చేస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 56 స్థానాల్లో ఈ సామాజిక వర్గానికి పోటీ చేసేటటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 175 స్థానాలలో 67 శాసనసభ నియోజకవర్గాలలో ఈ సామాజిక వర్గం ప్రథమ స్థానంలో, ప్రథమ సంఖ్యలో ఓటర్లుగా కలిగి ఉన్నారు, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం. అయితే మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో కేవలం తిరుపతి చేజిక్కించుకున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్. తిరుపతికి వచ్చేటప్పటికి ఏ శ్రీనివాసులు గారిని తీసుకొచ్చారు, పోటీ చేయించుకున్నారు, అయిపోయింది. నెల్లూరుకు వచ్చేటప్పటికి తెలుగుదేశం వాళ్ళకు స్థానం నెల్లూరులో డాక్టర్ పి నారాయణ గారికి నెల్లూరు సిటీ ఇచ్చారు. రాజంపేట ఏమో ఆయనకి మన సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు. ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఇదిగో అనంతపురం ఇస్తున్నాము, అదిగో అనంతపురం ఇస్తున్నామని చివరి నిమిషం వరకు ఈ పార్టీ ఆ పార్టీ 2 పార్టీలు కలిపి అనంతపురంని ఎటు కాకుండా చేశాయి. రాజంపేట లోక్సభ కావచ్చు, రాజంపేట రాయచోటి శాసనసభ కావచ్చు, ఈ 2 కూడా రెడ్డి సామాజిక వర్గానికి కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి కేటాయించారు. ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించి చిత్తూరు జిల్లా పూర్తి అయిపోయేటప్పటి వరకు మదనపల్లి వరకు ఏంటంటే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం యొక్క సాంద్రత, తీవ్రత చాలా గణనీయంగా ఉంది. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు వచ్చేటప్పటికి వాల్మీకులు ఉన్నారు, కురుబలు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పి పరిగణలోనికి తీసుకుంటూ మీకు తర్వాత అదేదో తరతరాలుగా తమ ఆస్తులుగా దశాబ్దాల తరబడి సామంత రాజ్యాలుగా భావించుకుంటూ, అయితే నాటి కాంగ్రెస్ తర్వాత వైకాపాలో రెడ్డి సామాజిక వర్గం గంపగొత్తుగా, తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం గంపగొత్తుగా ఆయా స్థానాలు వాళ్ళు కేటాయించుకుంటూ ఈ సామాజిక వర్గం లేదు అనేటటువంటి ఒక కుట్రకోణాన్ని వాళ్ళు యథేచ్ఛగా ఎప్పటికప్పుడు వాళ్ళు అమలు పరుస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిని చర్చించేది ఎవరు? బలిజ శంకారావంలో జనసేన నాయకులు వీటిని
జనసేన నాయకులు వీటి గురించి సంభాషిస్తారా, జనసేన నాయకులు వీటి గురించి చర్చిస్తారా, లేకపోతే ఏదైనా ఒక పిలుపు వీళ్ళు ప్రజలకు, ఈ సామాజిక వర్గానికి, ఈ సంఘీయులకు వీళ్ళు అందిస్తారా అన్నది ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్ సామాజిక రాజకీయ విశ్లేషకులకు ఉంది. ఎందుకు అంటే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, ఆయన మాజీ అధ్యక్షులు, మరి ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి జనసేనకు అధ్యక్ష స్థానం మరొకరికి కేటాయించబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు జనసేనలో ఉన్నారు. గతంలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్ చేశారు. ఆయన మరి జనసేనలో ఉన్నారు. జనసేనకు సంబంధించి ముఖ్య నాయకులు ప్రథమ వరుసలో, ప్రథమ సంఖ్యలో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి, మదనపల్లికి చెందినటువంటి రామాంజనేయులు గారు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇట్లా చాలా పేర్లు మనకి ప్రథమ వరుసలో కనిపిస్తాయి. వీళ్ళు రేపు ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేసేటటువంటి స్థాయిలో శక్తియుక్తులు ఏవైనా వీళ్ళు పెంపొందించుకుంటే మదనపల్లి లాంటి స్థానాన్ని రామాంజనేయులు లాంటి వాళ్ళకి కేటాయిస్తారా? జనసేనలో ఎవరికి విడిచిపెడతారు? మదనపల్లి దశాబ్దాల తరబడి బలిజలు పోటీ చేయాలన్నటువంటి కళని సాకారం చేసుకోవాలనుకునేటటువంటి కళని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బలిజలు కంటున్నారు. ఒక్క మదనపల్లిలో మీకు 2016, 2018లో ఒక సంవత్సరం విడిచిపెట్టి 17 విడిచిపెట్టి 16, 18లలో వన మహోత్సవాలు జరిగితే మీకు 50,000, 60,000 మంది సంఘీయులు అంటే కులస్తులు 50-60,000 మంది ఒకచోట మీకు చేరి వాళ్ళ యొక్క కష్టసుఖాలు పంచుకునేటటువంటి, మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మీరు ఎప్పుడు అవకాశం ఇస్తారు? జనసేనలో అసలు పరిగణలోకైనా మీరు వీళ్ళని తీసుకుంటున్నారా? ద్వితీయ శ్రేణి నాయకులైనా మీరు వీళ్ళని పరిగణిస్తున్నారా? ఉదాహరణకి శ్రీకాళహస్తి నియోజకవర్గం మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. బొజ్జల సుధీర్ రెడ్డి గారు పోటీ చేశారు. భాజపాలో కోలానంద్ గారు, జనసేనలో వినుతా కోట గారు. అంత క్రితం వాళ్ళు 19 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు, హోరాహోరి తలపడినటువంటి వాళ్ళు. కూటమిలో భాగంగా సుధీర్ రెడ్డి గారి విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఉదంతంలో వినుతా కోట గారికి సంబంధించి ఎవరైనా ఆవిడ గోడును పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఆవిడ ఏం చేశారు, తర్వాత ఏం చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు దాని పర్యవసానాలు ఏంటి కాసేపు పక్కన పెడితే, ఆవిడ అధిష్టానానికి తన మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్నమించుకోవాలన్నా కూడా ఎవరూ వినిపించుకోలేదన్నది ఆవిడ వాదన. ఇలా ప్రతి నియోజకవర్గంలో మీకు అసమతుల్యతలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, మా దేవుడు అనుకుంటూ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెంట ప్రయాణిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణం ఎటువంటిదంటే, పవన్ కళ్యాణ్ గారితో రాజకీయంగా మా ప్రయాణం ప్రారంభించాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసమే మా జీవితాలు మేము పునరంకితం చేస్తామనుకునేటువంటి సామాజిక వర్గీయులు ఉన్నారు, సంఘీయులు ఉన్నారు, కాదని అనటంలా. అయితే వీళ్ళు నాయకులు ఎప్పుడవుతారు? కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు. వీళ్ళకు కనీస గుర్తింపు, సాంఘిక హోదా కూడా సమాజంలో లేదు అనే విషయం అధినాయకత్వానికి తెలుసా, తెలియదా? రేపు బలి సంకారం నిర్వహించదలుచుకుంటే తిరుపతిలో నిర్వహిస్తారా, కడపలో నిర్వహిస్తారా, అనంతపురంలో నిర్వహిస్తారా, నంద్యాలలో నిర్వహిస్తారా, ఎక్కడ నిర్వహించినా, నెల్లూరులో నిర్వహిస్తారా, ఒంగోలులో నిర్వహిస్తారా, గ్రేటర్ రాయలసీమకు సంబంధించి ఏ జిల్లా ముఖ్య కేంద్రంలో అయినా నిర్వహించవచ్చుగాక. గతంలో ఏ రాజకీయ పార్టీ ఎన్ని స్థానాలను ఇచ్చింది, ఎవరెవరు రాష్ట్ర మంత్రులుగా చేశారు, ఎందుకు చేశారు, ఎవరెవరు ఎప్పుడు లోక్సభ నుంచి పోటీ చేశారనేటటువంటి చరిత్రని మీరు అధ్యయనం చేయాలి, చర్చించాలి. ఆ దిశగానే జనసేన భవిష్యత్తులో స్థానాల్ని కేటాయిస్తుందనేటటువంటి సంకేతాన్ని మీరు పంపాలి. పంపితేనే ఈ శంఖారామం విజయవంతం అవుతుంది. లేకపోతే సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆత్మరక్షణలో పడవేస్తారు. లేనిపోని ఆశలు మీరు కల్పించినట్టు. లూప్ హోల్స్ తెలియకుండా అక్కడ ఏం ప్లస్లు ఉన్నాయో మైనస్లు ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. సింపుల్ లాజిక్ అంతే. అవును, మీరు పెట్టడంలో తప్పలేదు, ఎవరు తప్పు పట్టడం. ఎక్కడ మైనస్లు ఉన్నాయి, మన బలం ఏంటి, బలహీనతలు ఏంటి, దానికి లోకల్ లీడర్స్ ఏమంటున్నారు, ఎలా కలుపుకుపోవాలి, దాన్ని ప్లాన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీటింగ్ అంటే వాళ్ళకు కూడా ఒక ఉత్తేజం. 2014 ఎన్నికల్లో అంత క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు 2014 ఎన్నికల్లో నవోదయం అనేటటువంటి ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరొక మారు ఆయన చీరాలలో గెలిచి, ఆ తర్వాత కనీ విని ఎరుగని విధంగా సామాజిక సమావేశానికి పిలుపుని ఆయన సోదరులు ఆమంచి స్వాములు గారు ఇస్తే సుమారు 1,00,000 మంది తరలి వెళ్ళారు. ఏది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పోటెత్తారు జనం. సభా ప్రాంగణంలోనే 50,000 మంది పైగా జనంతో కిక్కిరిసిపోయి ఇంకొక 50,000 మంది మొత్తం చుట్టూతా మోహరించినటువంటి పరిస్థితి.
వారు వెళ్ళి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎందుకంటే మా సామాజిక వర్గం యొక్క బలం ఇంత ఉంది, నా సామాజిక వర్గం యొక్క వెనుదన్నులు నాకున్నాయి, నాకు అందిస్తున్నారని చెప్పి ఆమంచి కృష్ణమోహన్ గారు తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు వైకాపాలోకి వచ్చారు. వైకాపాలో నుంచి తిరిగి ఇట్లాంటివేవో జరిగినాయి, ఓడిపోయిన తర్వాత మొన్న కాంగ్రెస్ అన్నారు, మధ్యలో ఆమంచి స్వాములు గారు ఆయన సోదరుడు జనసేన అన్నారు. ఇద్దరు సోదరుల మధ్య సయోధ్య చేయాల్సినటువంటి జనసేన పార్టీ, ఎందుకంటే పెద్దలు కులం పెద్దన్న పాత్ర పోషించండి, కులం పెద్దన్న పాత్ర పోషిస్తే నేను శాసనసభలోకి వెళతాను, శాసనసభలో నా వాణి వినిపిస్తే ఈ సామాజిక వర్గం యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కాలేదు అంటున్నారు. కావాలని అనుకుంటే నాలాంటి వాడిని శాసనసభలోకి పంపితే మీ కలలన్నీ సాకారం అవుతాయని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు స్వయంగా వారే వెల్లడించారు. మనమేం కల్పించి ఏమీ చెప్పట్లేదు. ఇవాళ సామాజిక వర్గం యొక్క స్థితిగతులు కావచ్చు, సమాజంలో ఈ సామాజిక వర్గం యొక్క సాంఘిక హోదా ఈరోజు ఏమిటి రాజకీయంగాని ఇవాళ ఈ సామాజిక వర్గం ఆక్రోశిస్తోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ద్వితీయ శ్రేణి పౌరుల కంటే అధ్వానంగా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకొని అయితే బెంగళూరుకు లేకపోతే మద్రాసుకు లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు హైదరాబాద్ ఆలవాలమైంది కాబట్టి హైదరాబాద్కి తరలి వచ్చేస్తున్నారు, వలసలు వస్తున్నారే కానీ అక్కడ స్థిరపడి అక్కడ సమున్నతంగా సాంఘిక హోదా కలిగినటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గం లేదు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు సామాజిక వర్గం యొక్క అభ్యున్నతికి మీరు పాటుపడదలుచుకుంటే ఈ సామాజిక వర్గం పోటీ చేసేటటువంటి స్థానాలు ఇవి, మాకు కావాల్సినటువంటి స్థానాలు ఇవి. ఎందుకంటే రేపు నియోజకవర్గాల పెంపు ఖచ్చితంగా అనివార్యం. నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, నియోజకవర్గాలు పెరిగితే ఖచ్చితంగా దాదాపు చాలా సామాజిక వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు ఈ సామాజిక వర్గం కోరుకుంటున్నటువంటి దశాబ్దాల తరబడి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి నియోజకవర్గాలను కేటాయించడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉందన్న విషయం నేను ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను.